ఏమండోయ్, ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో ఉన్న పందిరి మల్లె చెట్టు చూపిస్తానండి. ఈ పూలు ఆ చెట్టుకు పూసినటువంటి పూలు. ఈ పందిరి మల్లె ప్రత్యేకత ఏంటంటే కాడ ఎంత పొడవు ఉంటుందో మొగ్గు కూడా అంతే పొడవు ఉంటుందండి. వీటిని పెళ్ళిళ్ళల్లోనూ ఫంక్షన్స్లోనూ ఆడపిల్లలకి పూలజడ వేయడానికి పూలజడ కుట్టడానికి ఉపయోగిస్తారనమాట. ఈ మధ్యకాలంలో ఈ చెట్టు కనుమరుగైపోతుందండి. ఎక్కడో ఒక చోట మాత్రమే రేరుగా కనపడుతుందన్నమాట. అయితే ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే సంవత్సరం మొత్తం కూడా పూలు పూస్తాయండి. ఈరోజు ఈ వీడియోలో మల్లె చెట్టు సంవత్సరం అంతా పూలు పూయాలంటే ఏం చేయాలో చెప్తానండి. అంతేకాకుండా సాధారణంగా మనం బయట ఏ మాల చూసినా జానెడు మాల కాసేపు అయ్యేసరికి బారెడు మాలగా సాగిపోతూ ఉంటుందండి. ఈరోజు ఈ వీడియోలో పూలమాల గుండ్రంగా ముద్దుగా ఒత్తుగా రావాలి, సాగిపోకుండా ఉండాలంటే మాల ఏ విధంగా కట్టాలో మీకు చూపిస్తాను. అంతేకాకుండా అసలు పూలు మనం ఎందుకు పెట్టుకోవాలి, పూలు పెట్టుకోవడం వల్ల మనకి ఎలాంటి లాభాలు ఉన్నాయి అనేది కూడా ఈ వీడియోలో చెప్తానండి. ఫుల్ వీడియో తప్పనిసరిగా చూడండి. ఏమండోయ్, ఇదేనండి మా పందిరి మల్లె చెట్టు. చూసారు కదా, చెట్టు నిండా మొగ్గలు ఎంత చక్కగా విరిపోస్తున్నాయో చూడండి. అయితే ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే సంవత్సరం మొత్తం పూలు పూస్తుందండి. మనం సాధారణంగా వేసవి కాలం వస్తేనే మనం మల్లె చెట్టుకి ఆకులు దూసి దానికి సంరక్షణ చేస్తామండి. కానీ నిజానికి మల్లె చెట్టుని కనుక ఈ ఋతువు ఆ ఋతువు, ఈ కాలం ఆ కాలం అన్న తేడా లేకుండా ఎప్పుడైనా సరే చెట్టునున్నటువంటి ముదిరిపోయినటువంటి ఆకు మొత్తం దూసేసి చెట్టు చుట్టూ చక్కగా ఒక కందకంలాగా ఒక పళ్ళెంలాగా తవ్వి దాంట్లో సమృద్ధిగా నీళ్లు పోసి మంచి బలమైన ఎరువులు ఇస్తే కనుక ఏ మల్లె చెట్టు అయినా సరే సంవత్సరం మొత్తం పూలు పూస్తుందండి. కావాలంటే నేను చెప్పినట్టుగా మీరు చేసి చూడండి, తప్పనిసరిగా బోల్డని పూలు పూస్తాయి అన్నమాట. తప్పనిసరిగా ఆకు దుయ్యాలి, మంచి ఎరువులు ఇవ్వాలి, ఇంకా పుష్కలంగా నీళ్లు పెట్టాలన్నమాట. ఇలా ఎండ తగిలే చోట మొక్క ఉండాలండి. ఇలా చేసుకుంటే తప్పకుండా ఇయర్ మొత్తం పూలు పూస్తాయి అన్నమాట. మరి ఈ వీడియోలో మల్లెపూలు చక్కగా గుండ్రంగా ఒత్తుగా సాగిపోకుండా ఏ విధంగా మాల కట్టాలి అనేది మీకు చూపిస్తానండి. ఆ మాలని మనం తలలో పెట్టుకోవచ్చు, ఇంకా దేవుడికి అలంకరణ కూడా వాడుకోవచ్చండి మనం. అయితే మనం జడలో పూలు పెట్టుకోవడం అనేది ఓల్డ్ ఫ్యాషన్ అని చాలామంది అనుకుంటారండి. కానీ మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా సరే అందులో ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎన్నో రహస్యాలు ఉంటాయి అన్నమాట. మరి అసలు మనం తలలో ఎందుకు పూలు పెట్టుకోవాలి, పెట్టుకుంటే ఆడవాళ్ళకి కలిగే లాభాలు ఏంటో ఈ వీడియోలో మీకు నేను చెప్తానండి. మనం ఎంత అప్డేట్ అయినా సరే కొన్ని విషయాల్లో మాత్రం తప్పనిసరిగా సంప్రదాయాలను పాటిస్తామండి. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళ అలంకరణ అనేది ఒకటి అనమాట. సాధారణంగా పూర్వం రోజుల్లో చాలామంది ఇంత పొడవు జడలు వేసుకుని చక్కగా పూలు పెట్టుకునేవారండి. కానీ ఈ రోజుల్లో చూస్తే అసలు ఎవరికి జడలు లేవు, పూలు పెట్టుకోవడం అనే సంప్రదాయం కూడా లేనే లేదనమాట. ఇంకా స్కూల్స్లో అయితే పూలు పెట్టుకుని వెళ్తే అక్కడ పనిష్మెంట్స్ కూడా ఇస్తున్నారండి. కానీ అక్కడక్కడ మాత్రం కొంతమంది పూలపై ఇష్టంతో పండగకో పబ్బానికో తలలో పూలు పెట్టుకుని మరీ మురిసిపోతూ ఉన్నారనమాట. అయితే నిజానికి పూలు అనేది అలంకరణ మాత్రమే కాదండి. పూలు పెట్టుకుంటే ఆడవాళ్ళు చాలా అందంగా ఉంటారు. అంత మాత్రాన అది అలంకరణ మాత్రమే కాదు, దానివల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా పువ్వులు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి బీపీ అనేది రాదండి. బీపీ ఉన్నా కానీ అది కంట్రోల్డ్గా ఉంటుందన్నమాట. ఇంకా హృదయ స్పందన రేటు అంటే మన గుండె కొట్టుకోవడం అనేది సక్రమంగా జరుగుతుందన్నమాట. ఇంకా బాడీలో ఎక్కడన్నా నొప్పులు ఉన్నాయనుకోండి, అంటే ఆడవాళ్ళు పనులు ఎక్కువ చేస్తారు కదండి, బాడీ పెయిన్స్ ఉంటాయి కదా, ఆ పువ్వులు పెట్టుకోవడం వల్ల మరి ఆ బాడీ పెయిన్స్ అనేవి కూడా తగ్గుతాయి అన్నమాట. మరి ఏదైనా అలసిపోయారనుకోండి, ఆ అలసట కూడా వాళ్ళకి తగ్గిపోతుంది అనమాట. నేను పువ్వులు మాల కట్టడం చూడండి, నేను కట్టేటటువంటి ఈ విధానంలో మీరు పువ్వులు కనుక మాల కట్టినట్లయితే ఆ మాల ఒత్తుగా గుండ్రంగా వస్తుందండి, అస్సలు సాగిపోదనమాట. చాలా చక్కగా వస్తుంది. ఈ మాల కట్టడం అబ్జర్వ్ చేస్తూ నేను చెప్పే విషయాలన్నీ వినేయండి. ఇంకా కొన్ని సర్వేల్లో తేలిన విషయం ఏంటంటే హాస్పిటల్స్ ఎవరైనా రోగులు ఉన్నారనుకోండి, వాళ్ళకి పువ్వులను తీసుకెళ్ళి వాసన చూపించడం వల్ల వాళ్ళ అనారోగ్యం నుంచి తొందరగా కోలుకుంటున్నారంటండి. మరి అందుకే కదండి ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వాళ్ళ దగ్గర మనం ఒక పూల బొకే తీసుకుని వెళ్ళడం, లేదంటే పండ్లను తీసుకుని వెళ్ళడం అనేది చేస్తూ ఉంటాం కదా. అంటే ఆ పూల నుంచి ఆ పండ్ల నుంచి వచ్చేటటువంటి సువాసనలు ఆరోగ్యానికి అంత మంచిదన్నమాట.
నిజానికి పూలతోటి ఎన్నో రకాల ఔషధాలు, లేహ్యాలు, మందులు ఇవన్నీ కూడా తయారు చేస్తారనమాట. అయితే నిజానికి ఈ తలలో పువ్వులు పెట్టుకోవడం అనేది ఏంటంటే ఆడవాళ్ళు మానసికంగా అందంగా ఉండేలాగా, ఆనందంగా ఉండేలాగా, ఆరోగ్యంగా ఉండేలాగా చూస్తుందన్నమాట. ఎందుకంటే మనసు ఆరోగ్యంగా ఉంటేనే కదండి శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఆడవాళ్ళకి ఏదైనా స్ట్రెస్ ఉందనుకోండి, ఒత్తిడి ఉందనుకోండి, కోపం ఉందనుకోండి, యాంగ్జైటీ ఉందనుకోండి, ఇవన్నీ కూడా ఈ పువ్వులు తలలో పెట్టుకోవడం వల్ల తగ్గిపోతాయి అన్నమాట. ఎందుకంటే ముఖ్యంగా ఈ సువాసనలు వెదజల్లే పువ్వులు ఉంటాయి కదండి, మల్లెపూలు, సన్నజాజి పూలు, ఇంకా గులాబీలు, ఇలాంటి పువ్వులు ఉంటాయి కదా. ఇలాంటి పువ్వుల్ని, సువాసనలు వెదజల్లే పువ్వులను తలలో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మన నాడీ వ్యవస్థ, అంటే మన నర్వస్ సిస్టమ్ అంతా కూడా చాలా యాక్టివేట్ అవుతుందన్నమాట. యాక్టివేట్ అయ్యి మన బాడీ అంతా కూడా ప్రశాంతంగా ఉండేలాగా, ఆరోగ్యవంతంగా ఉండేలాగా చూస్తుందన్నమాట. అందుకే సువాసనలు వెదజల్లే పువ్వులు పెట్టుకోవడం వల్ల స్ట్రెస్ తగ్గిపోతుందండి. ఇంకా ఈ పువ్వులు ఎంత గొప్పవి అంటే పూలు గాలిలో ఉండేటటువంటి ఆ గాలిని అంతా కూడా శుద్ధి చేసేస్తాయి అన్నమాట. అంటే గాలిలో ఏదైనా దుర్గంధం ఉందనుకోండి, కాలుష్యం ఉందనుకోండి, వాటిని తీసేస్తాయి అన్నమాట. తీసేసి ఆ గాలి అంతా కూడా సువాసన భరితంగా ఉండేలాగా, స్వచ్ఛంగా ఉండేలాగా, ఇంకా తేమగా ఉండేలాగా ఈ పువ్వులు మారుస్తాయండి. ఎవరికైనా ఇలాగా ఎప్పుడైతే గాలి తేమగా ఉంటుందో అక్కడ పొడి దగ్గు రాకుండా ఉంటుంది, డ్రై స్కిన్ అనేది ఉండదు అనమాట. అందుకే ఎవరైనా సరే ఈ సమస్యలతో బాధపడుతున్నారనుకోండి, ఎవరికైనా పొడి దగ్గు వస్తుందనుకోండి, ఇంకా డ్రై స్కిన్ అంటే పొడి బారిపోయిన చర్మం ఉందనుకోండి, అలాంటి వాళ్ళు పువ్వులను దగ్గర పెట్టుకుంటే ఆ సమస్యల నుంచి బయటపడచ్చు అంటండి. ఇంకా తలలో పువ్వులు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పాజిటివ్ థింకింగ్ పెరుగుతుందనమాట. మానసికంగా వాళ్ళు సంతోషంగా ఉండడం వల్ల మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారనమాట. ఇంకా పువ్వులని మనం తలలో పెట్టుకున్నా, లేదా మన ఇంట్లో ఏదైనా ఒక బొకే రూపంలోనో, ఫ్లవర్ వాజ్లోనో మనం అందంగా అలంకరించి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ప్లెజెంట్గా మారుతుందండి. ఇంకా చదువుకునే పిల్లలకి పువ్వులు పెడితే ఏమవుతుందంటే వాళ్ళకి ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఇంకా వాళ్ళ బ్రెయిన్ చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. వాళ్ళ బ్రెయిన్ యొక్క పనితీరు కూడా చక్కగా మెరుగుపడుతుందండి. మరి ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి మన పెద్దవాళ్ళు ప్రతి పండుగకి ఈ పూలను ముందు వరుసలో పెట్టారనమాట. ఏదైనా శుభకార్యం జరిగినా, గృహప్రవేశాలైనా, పెళ్ళిళ్ళైనా తప్పకుండా పువ్వులతోటే మరి అలంకరించడం, గుమ్మాలకు కట్టడం అనే సంప్రదాయం ఎందుకు వచ్చిందంటే అందుకేనండి. మన చుట్టూ ఉండేటటువంటి వాతావరణాన్ని అందంగాను, ఆరోగ్యకరంగాను, ఆహ్లాదభరితంగాను మార్చడానికి అనమాట. అంతెందుకండి, మా చిన్నప్పుడు నాకు ఇంకా గుర్తుంది, తప్పనిసరిగా ఆడవాళ్ళు తలలో ప్రతిరోజు పువ్వులు పెట్టుకునేవారండి. వాళ్ళు పెట్టుకోవడం మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలకు కూడా పువ్వులు పెట్టేవారనమాట. అందరి ఇళ్లల్లోనూ చక్కగా పూల మొక్కలు ఉండేవండి. ఇంకా ముఖ్యంగా ఈ పందిళ్ళు, మల్లె పందిళ్ళు ఉండేవన్నమాట. పందిరి మల్లి, ఇంకా సన్నజాజి పువ్వులు, విరజాజి పువ్వులు, ఇంకా గిన్నె మాలతి అని, నైట్ క్వీన్ అని, ఇంకా రాధా మనోహరం, రాధా మాలతి అంటారు కదండి, జాజి పూలు అంటారు కొంతమంది, క్రీపర్స్, ఇవన్నీ కూడా పందిళ్ళు ఉండేవన్నమాట ఇంటి ముందు. అలా ఉండేసరికి సాయంత్రం అయ్యేసరికి పువ్వులన్నీ చక్కగా విరబూసి ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా చాలా ఆహ్లాదభరితంగా ఉండేదన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ఆడవాళ్ళు తలలో పువ్వులు పెట్టుకునేవారు. పిల్లలకు కూడా, ఆడపిల్లలకి తలకి చక్కగా కొబ్బరి నూనె రాసి 2 జడలు వేసి తలకి పైకి కట్టి పువ్వులు పెట్టి మరి పాఠశాలకు పంపించేవారండి. ఇకపోతే ఏదైనా పుట్టినరోజు వచ్చిందనుకోండి, ఏమైనా ఫంక్షన్స్ వచ్చినాయి అనుకోండి, అలాంటప్పుడు అయితే ఆడపిల్లలకి ఇలాంటి పందిరి మల్లెతోటి లేదా చామంతి పూలతోటి లేదంటే గులాబీలతోటి చక్కగా పూల జడ కుట్టేవారండి. ఓపికగాను కుట్టి జడగంటలు వేసేవారనమాట. అంతే. ఎందుకండి, నా పుట్టినరోజు వస్తే తప్పనిసరిగా నాకు పూల జడ వేసి నాకు బంగారు జడగంటలు ఉండేవి, ఆ జడగంటలు వేసేవారనమాట. ఆ విధంగా ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లలకి తలలో పువ్వులు పెట్టడం, పండగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా, పుట్టినరోజులు వచ్చినా చక్కగా పూల జడలు వేయడం, అనేటటువంటి సంప్రదాయాలు ఉండేవన్నమాట. ఈ విధంగా పువ్వులని మనం మన దగ్గరలో ఉంచుకున్నా, తలలో పెట్టుకున్నా మన మనసు ఆనందంగా ఉంటుంది, శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుందండి. అందుకనే కొత్తగా ఎవరికైనా పెళ్ళి అయితే కనుక వాళ్ళు ఫస్ట్ నైట్ రోజున, అంటే శోభనం గదిలో కూడా ఆ మంచాన్ని పూల
పూలతో అలంకరించడం, పువ్వులు అక్కడ గదిలో పెట్టడం ఇవన్నీ చేస్తారండి. ఎందుకంటే ఆ పూల నుంచి వచ్చేటటువంటి ఆ పరిమళం వల్ల భార్యాభర్తలు ఇద్దరు చక్కగా దగ్గరవుతారు, వాళ్ళ మధ్య ఆకర్షణ పెరుగుతుంది, వాళ్ళ దాంపత్యం బాగుంటుంది అనే ఆలోచించి మన పెద్దవాళ్ళు ఇలాంటి సంప్రదాయాల్ని ఆచారాల్ని ఏర్పాటు చేశారనమాట. అయితే కాకపోతే కొంతమందికి మాత్రం పువ్వులంటే అలర్జీ ఉంటుందండి. 99% పువ్వులు అందరికీ పడతాయి. 1% ఎవరైనా పువ్వులు పడకపోతే అలాంటి వాళ్ళు మాత్రం పువ్వుల్ని పెట్టుకోకపోవడమే మంచిదన్నమాట. ఇకపోతే కేవలం అలంకరణ మాత్రమే కాకుండా అందానికి కూడా, ఆడవాళ్ళ అందాన్ని పెంచడానికి కూడా ఈ పువ్వులు ఉపయోగపడతాయండి. కొన్ని రకాల పూలను తిన్నట్లయితే ఆడవాళ్ళు చాలా అందంగా మారతారనమాట. ఉదాహరణకి ముఖం గ్లోగా ఉండాలి, కాంతివంతంగా ఉండాలి, మచ్చలు లేకుండా ఉండాలి, శరీరం అంతా కూడా తెల్లగా అందంగా ఉండాలి అంటే కనుక కొన్ని రకాల పూలను తినడం, లేదంటే టీ తయారు చేసుకోవడం, కషాయాలు తయారు చేసుకోవడం, స్మూతీలు తయారు చేసుకోవడం చేస్తే వాళ్ళ అందం రెట్టింపు అవుతుందండి. ఉదాహరణకి మందార పూలు, ఎర్ర మందార పూలు అందరికీ తెలుసు కదండి. ఇవి తింటే పుల్లగా ఉంటాయి అన్నమాట. అయితే దీంట్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి. మందార పూలు తినడం వల్ల ఏమవుతుందంటే ముఖం అందంగా కాంతివంతంగా మారుతుందన్నమాట. కాబట్టి ఈ పూలతోటి చక్కగా టీ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా గులాబీ రేకులతో తయారు చేసేటటువంటి గుల్కందు చాలా ఫేమస్ అండి. అది తింటే కనుక ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. అయితే ఈ గులాబీ రేకులు తిన్న, ఫేస్ ప్యాక్ వేసుకున్న మన శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతాయి అన్నమాట. అంటే చర్మం పొడి బారకుండా కాపాడుతాయి అన్నమాట. ఈ పూలని అందుకే చూడండి, గులాబీ పూలని పచ్చివే తినేస్తూ ఉంటారనమాట. పూలు కూడా చాలా రుచిగా ఉంటాయండి. అలా తినడం వల్ల అందం రెట్టింపు అవుతుందన్నమాట. ఈ గులాబీ రేకులు కొన్ని బాదం పాలు కలిపి, లేదా 2 బాదం పప్పులు నానబెట్టి దాంట్లో గులాబీ రేకులు వేసి 2 పాల చుక్కలు వేసి మెత్తగా పేస్ట్ తయారు చేసుకుని ముఖానికి పట్టించుకున్న అందంగా ఉంటారు. లేదంటే దాన్ని తిన్నా సరే చర్మం కాంతివంతంగా అందంగా ఉంటుందండి. అదేవిధంగా లావెండర్ పూలు, ఈ పూలు కూడా చర్మాన్ని కాంతివంతంగా అందంగా ఉంచుతాయి అన్నమాట. ఈ పూలతో కూడా స్మూతీస్ చేసుకుని తాగినట్లయితే శరీరంలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే తగ్గుతుందండి. చర్మం కాంతివంతంగా ఉంటుందన్నమాట. ఇంకా వైలెట్ కలర్లో ఉండేటటువంటి పూలలో కూడా పోషకాలు చాలా ఉంటాయి అన్నమాట. మరి ఈ పూలల్లో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కళ్ళు కాంతివంతంగా ఉంటాయండి. ఇంకా ఎల్లో కలర్లో ఉండేటటువంటి బంతిపూలు, ఇంకా నారింజ రంగులో ఉండేటటువంటి పూలు, వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట. వీటిని పేస్ట్ లాగా నూరి గాయాల మీద, మచ్చల మీద పెడితే అవి తగ్గిపోతాయండి. ఈ పూలను మనం తిన్నా, కషాయాలు కాసుకుని తాగినా మెరిసే చర్మం మన సొంతం అయిపోతుందన్నమాట. అదేవిధంగా చామంతి పూలను కూడా మనం టీగా కానీ కషాయంగా కానీ చేసుకున్న, వీటిని జామ్లాగా తయారు చేసుకుని తిన్నా ముఖం మీద ఉండేటటువంటి వాపులు, మచ్చలు ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట. ఇవి కూడా చాలా ఆరోగ్యాన్ని మనకి ఇస్తాయండి. ఇకపోతే ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయినటువంటి కషాయం లేదా టీ ఏంటంటే శంకు పూలు అనమాట. ఈ శంకు పూలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ పూల టీ తాగితే డయాబెటీస్ తగ్గుతుందంట, బీపీ తగ్గుతుందంట, ఎన్నో అనారోగ్య సమస్యలు పోతున్నాయంటండి. ముఖ్యంగా చర్మం కాంతివంతంగా, అందంగా, ఆరోగ్యకరంగా మారుతుందంటండి. ఈ విధంగా పువ్వులని మనం తలలో పెట్టుకున్నా మంచిదే, ఆహారంగా తీసుకున్నా మంచిదేనండి. అందుకే ఈ రోజుల్లో అరోమా థెరపీ అనేది చాలా ఫేమస్ అయిందనమాట. అంటే ఈ రోజుల్లో పిల్లలు, పెద్దలు అందరికీ కూడా ఏదో రకమైనటువంటి ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయండి. కాబట్టి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు రకరకాల సువాసనలు వెదజల్లేటటువంటి పూలతోటి సువాసన ద్రవ్యాలని, ఆయిల్స్ని తయారు చేసి దాంతో తలకి మర్దన చేయడం, శరీరానికి మసాజ్ చేయడం, వాసన చూపించడం చేసి తద్వారా వాళ్ళల్లో ఉండేటటువంటి ఆ స్ట్రెస్ కానీ, డిప్రెషన్ కానీ, ఆందోళన కానీ తగ్గించేస్తున్నారండి. ఆ విధంగా వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతున్నారనమాట. మరి వాటి కోసం, ఆ ట్రీట్మెంట్ కోసం బోల్డ్ అని డబ్బులు తీసుకుంటున్నారండి. మరి పూర్వకాలంలో మన పూర్వీకులు న్యాచురల్గా ఈ పూల మొక్కల్ని ఇళ్లల్లో పెంచుకోవడం, వాసన చూడడం, ఇంటిని అలంకరించుకోవడం, తలలో పెట్టుకోవడం, ఈ విధంగా ఆహారంగా వాడుకోవడం చేయడం వల్ల ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేకుండానే న్యాచురల్గా అరోమా థెరపీ అనేది జరిగిపోయేదన్నమాట. అందుకనే మనం కూడా తప్పనిసరిగా ఇంటి చుట్టూ పూల మొక్కలను పెంచుకోవాలి. ఆ పూలని ఆహారంలో భాగం చేసుకోవాలి. తప్పనిసరిగా మనం తలలో పెట్టుకోవాలి. దాంట్లో ఉండే ఔషధ గుణాల విలువ పిల్లలకు తెలియజెప్పి వాళ్ళకు కూడా పువ్వులు తలలో పెట్టాలండి. ఒకవేళ స్కూల్కి రానివ్వరు అనుకుంటే కనీసం సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే పిల్లలకి తలలో పువ్వులు పెట్టండి. ఆ విధంగా పెట్టడం వల్ల వాళ్ళకి ఆ చదువుల వల్ల వచ్చేటటువంటి ఒత్తిడి తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, తలనొప్పి రాకుండా ఉంటుంది.
ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి అన్నమాట. మరి పిల్లలు పెట్టుకోవాలంటే ముందు తల్లులు పెట్టుకోవాలండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పూల మొక్కలు పెంచుకుని ఆ పూలని మీరు తలలో పెట్టుకోండి. మీ పిల్లలకు కూడా తలలో పెట్టండి. మీ ఇంటిని కూడా పూలతోటి అందంగా అలంకరించండి. చూశారు కదండి పూలమాల ఎలా కట్టాలి. నేను కట్టిన మాల చూశారు కదా ఎంత చక్కగా అందంగా వచ్చిందో చూడండి. ఇది అస్సలు సాగిపోదండి. ఈ విధంగా మాల కట్టడం ప్రాక్టీస్ చేయండి. నేను చిన్నప్పుడు అయితే చెట్ల ఆకులు కోసుకుని ఆ ఆకులతోటి మాల కట్టడం నేను ప్రాక్టీస్ చేసి ఆ విధంగా పువ్వులు మాల కట్టడం నేర్చుకున్నాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్